అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన ప్రాపర్టీ షేర్ చేయబోతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఉన్న 18 ఎకరాల రెడ్ సాయిల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఇది పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, అలాగే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం భూమి కొనాలనుకునే వారికి ఒక గోల్డెన్ ఛాన్స్. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా ఎండేంత వరకు చూడండి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. ముందుగా ఈ యొక్క ల్యాండ్ యొక్క లొకేషన్ గురించి చెప్పాలి. ఈ భూమి నర్సాపేట హైవే రోడ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. దుర్గి మండలానికి వచ్చేసి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. ఓబులేసన్పల్లె గ్రామం నుంచి కూడా 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ భూమి. మరొక హైలైట్ ఏమిటంటే శ్రీ లక్ష్మీ నిదానంపాడు అడిగొప్పల అమ్మవారి టెంపుల్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఆలయానికి వచ్చేసి ఈ ల్యాండ్. ఈ ల్యాండ్కి వచ్చేసి 2 రోడ్లు అయితే ఉన్నాయి. 2 రోడ్ల నుంచి మనం రావచ్చు. మొదటి రోడ్డు వచ్చేసి ఓబులేసన్పల్లె గ్రామంలోంచి విలేజ్ నుంచి అయితే రావాలి ఈ ల్యాండ్కి వచ్చేసి. మరొక రోడ్డు వచ్చేసి అడిగొప్పల హైవే ఆర్చి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ల్యాండ్. మొత్తం ఈ ల్యాండ్కి 2 రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూమి ప్రత్యేక చూద్దాం. టోటల్గా మొత్తం 18 ఎకరాలు రెడ్ సాయిల్, అన్ని పంటలకి అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. వాటర్ సోర్స్ కూడా ఉంది. 3 ఇంచుల వాటర్ అయితే వస్తాయి. మొత్తం రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈ ల్యాండ్కి వచ్చేసి 300 మీటర్లు రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుంది. టెంపుల్కి సుమారు 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ యొక్క ల్యాండ్. ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏరియాలో బత్తాయి తోటలు, మునగ తోటలు, నిమ్మ తోటలు, పత్తి, మిర్చి, కంది పంటలు వేయటం అయితే జరిగింది. ఈ ల్యాండ్కి కౌలు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి 20,000 అయితే ఇస్తారు. ఒక బోరింగ్ కూడా ఉంది, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, కరెంట్ అయితే సపరేట్గా ఉంది. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. 1B అడంగులు, పాస్బుక్లు క్లియర్గా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు డాక్యుమెంట్ పరంగా అయితే. మనం ఇప్పుడు చూస్తున్న మొత్తం కూడా ఈ ల్యాండ్ రోడ్డు ఫేసింగే 300 మీటర్లు అయితే కలిగి ఉంటుంది. అక్కడ టర్నింగ్ కాడ నుంచి ఇక్కడ విలేజ్ దాకా అయితే టచ్ అయ్యింది. ఒక విలేజ్కి ఒక 3 ఎకరాలు మాత్రమే అడ్డము ఈ ల్యాండ్కి. మొత్తం రోడ్ ఫేసింగ్ని కలిగి ఉంటుంది. స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది. నలుమూలలు అయితే సమానంగా అయితే ఉంటుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ఇప్పుడు ల్యాండ్లోకి వెళ్ళి చూద్దాం సాయిల్ ఏ విధంగా ఉన్నది. మొత్తం ఎర్ర భూమి, ఎర్ర చెక్క, క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ల్యాండ్ కూడా చూసుకొని చాలా మెత్తగా ఉంది. రాయి రప్పాల వంటి అయితే ఏమీ లేదు. ఈ చుట్టుపక్కల ఏరియాలో తెలంగాణ వాళ్ళు అయితే వెంచర్లు అయితే డెవలప్మెంట్ చేయడం అయితే జరిగింది. ఈ గుడి సరౌండింగ్ 1 కిలోమీటర్లో అయితే ల్యాండ్ రేట్ వచ్చేసి 50 నుంచి 70 లక్షల రూపాయలు పలుకుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఏరియాలో అయితే గుడి దగ్గరలో అయితే మొత్తం తెలంగాణ వాళ్ళు అయితే వెంచర్లు అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది. ఫ్యూచర్లో కూడా ఈ ల్యాండ్కి అయితే మంచి రేట్లు అయితే రావచ్చని ఆశిస్తున్నాము. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంచి ప్రాపర్టీ. అగ్రికల్చర్కి కూడా చాలా బాగుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ఈ వీడియోలో మరి గుడి టెంపుల్ను అలాగే ఏరియా డెవలప్మెంట్ని చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకేమీ అర్థం కాదు. ఈ వీడియోలో ఏమేమి డెవలప్స్ ఉన్నాయి ఏరియా అనేది మీకు అర్థమైద్ది. ఇప్పుడు మనం గుడి అయితే చూద్దాం ఈ వీడియోలో. ఈ వీడియోలో మనం టెంపుల్ అయితే చూస్తున్నాము. అలాగే మనం వచ్చేసి ఫస్ట్ రోడ్ నుంచి అయితే వచ్చాము షార్ట్ కట్లో. అలాగే మరొక 2వ రోడ్ అయితే ఉందని చెప్పాను కదా, అది కూడా ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. సెకండ్ రోడ్డు వచ్చేసి అది కూడా చూద్దాం ఆ రోడ్ నుంచి ఎలా ఉంది ఏంటి అనేది. ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం ఫంక్షన్ హాల్స్ అయితే ఉన్నాయి. ఈ ఫంక్షన్ హాల్స్ మొత్తం రెంట్లకి అయితే ఇస్తారు. ఇక్కడ వచ్చిన
భక్తులకైతే రెంట్లకైతే ఇస్తారు ఈ ఫంక్షన్ హాల్స్. ఈ ఏరియాలో తెలంగాణ వాళ్ళు చాలామంది పెట్టుబడులు పెట్టారు. మొత్తం ఇక్కడ నుంచి వాళ్ళ వెంచర్లే ఉంటాయి. డెవలప్ చేసిన వెంచర్లు అయితే మనం ఈ వీడియోలో చూడడం అయితే జరుగుతుంది. వాటిని కూడా క్లారిటీగా ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. ఈ ఏరియాలో వచ్చేసి 1 ఎకరా ధర వచ్చేసి 50 నుంచి 70 లక్షల లోపు పలుకుతుంది. అమ్మకాలు కొనుగోళ్ళు అయితే జరుగుతున్నాయి ఈ ఏరియా వచ్చేసి. మరి మన ల్యాండ్ వచ్చేసి రైతు వచ్చేసి 1 ఎకరా ధర వచ్చేసి 25 లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నాడు. కొద్దిగప్ప కూర్చుంటే నెగోషియేషన్ అయితే ఉంది. కూర్చొని బేరం అయితే మాట్లాడుకోవచ్చు. కొద్దిపాటి బార్గెనింగ్ అయితే ఉంటుంది. కూర్చొని అయితే రైతు దగ్గర మాట్లాడుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జెన్యూన్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లు వాట్సాప్ నెంబర్లు అయితే ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం. ఇదే ఆర్చి అన్నమాట. మనం నర్సరాపేట హైవేకి దగ్గరగా ఉన్నాము. ఈ ఆర్చి నుంచి కరెక్ట్గా మన ల్యాండ్ కాడికి 5 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి నర్సరాపేట. రైట్ సైడ్ వెళ్తేనేమో మనం వచ్చేసి నర్సరాపేట హైవేకి వెళ్ళిపోతాము. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో దుర్గి మాచర్ల బ్యాక్ అయితే వెళ్ళిపోతాం మనము. మాచర్ల నుంచి కరెక్ట్గా ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసి 15 కిలోమీటర్ సరౌండింగ్లో ఉంది. తెలంగాణ బోర్డర్ నాగార్జున సాగర్కి వచ్చేసి 45 కిలోమీటర్ సరౌండింగ్లో ఉంది.